ఈరోజు మనం ఈ వీడియోలో మన బాడీలో బ్లడ్ పల్చగా ఉండాలి, చిక్కగా కాకుండా ఉండాలి అని అంటే ఏ విధంగా మనం ఏవి తినడం వల్ల మన బ్లడ్ అనేది పల్చగా ఉంటుంది, మనం హెల్తీగా ఉంటాము, గుండెపోటు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాం అనేది తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ఇది చూడడం వల్ల మీకు అన్ని విషయాలు తెలిసి మీరు హెల్తీగా ఉంటారు. ఈ బ్లడ్ చిక్కబడడం అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది పోయి మీ బ్లడ్ పల్చగా అవుతుంది. అలాగే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం కూడా పోయి వాళ్ళు హెల్తీగా అవుతారు. బ్లడ్ చిక్కగా ఉండకుండా మనము అన్ని తీర్లా హెల్తీగా ఉండాలి, గుండె జబ్బులు రావద్దు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావద్దు అని అంటే ఎక్కువ శాతం మనం వెల్లుల్లిపాయలు బాగా తినాలి. ఈ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, బ్లడ్ చిక్కగా కాకుండా ఉండాలి అని అంటే పచ్చి వెల్లుల్లిపాయలు 2 డైలీ మార్నింగ్ లేవగానే పడిగడుపున నమిలి తినండి. మీ బ్లడ్ ఎప్పుడు పల్చగానే ఉంటుంది. అలాగే రెండవది, వెల్లుల్లి తినడం వల్ల బ్లడ్ చిక్కబడకుండా పల్చగా ఉంటుంది అని ఒక 160 మంది మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఇది కనిపెట్టిన వాళ్ళు కొరియా దేశంకి సంబంధించిన వాళ్ళు ఏమంటారనంటే ఈ వెల్లుల్లిపాయలు మార్నింగ్ పూట పడిగడుపున తినడం వల్ల బ్లడ్ అనేది చాలా పల్చగా ఉండి హెల్తీగా ఉంటారు, గుండె జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్ రాకుండా ఉంటుందని వాళ్ళు నిరూపించారు. రెండవది పసుపు మనం అన్ని వంటల్లో వాడడం వల్ల మన బ్లడ్ అనేది పల్చగా ఉంచడానికి ఎంతో ట్రై చేస్తుంది, చిక్కగా కాకుండా ఉంచుతుంది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ను పెంచకుండా ఉంచుతుంది, అలాగే గుండెను హెల్తీగా ఉంచుతుంది. మూడవది దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క మనము టీ లాగా చేసుకొని తాగడము, ఈ దాల్చిన చెక్క పౌడరు మనము తినే పదార్థాలలో వాడడం వల్ల రక్తాన్ని చిక్కబడటానికి వచ్చే బ్యాక్టీరియాను చంపేసి రక్తం ఎప్పుడు పల్చగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ రక్తాన్ని చిక్కగా చేసే బ్యాక్టీరియాతో పోట్లాడుతుంది. అలాగే అల్లం కూడా చాలా ఉపయోగపడుతుంది. అల్లంను కూడా మనం మార్నింగ్ పూట టీలో వాడమైనా లేదంటే అల్లం టీ చేసుకొని తాగడము, లేదు అని అంటే అల్లము అన్ని పదార్థాలలో వాడతాం, కానీ అల్లంను మార్నింగ్ పూట నార్మల్గా అల్లం టీ చేసుకొని తాగడం వల్ల మనకు ఈ రక్తం అనేది గడ్డకట్టకుండా పల్చగా ఉంటుంది. అన్ని విధాలుగా మనం హెల్తీగా ఉంటాం. కొలెస్ట్రాల్ అనేది అసలు పెరగకుండా ఉండి రక్తాన్ని పల్చగా ఉంచి అన్ని విధాలుగా హెల్తీగా ఉంచుతుంది. అలాగే విటమిన్ ఈ అనేది మనకు ఈ రక్తాన్ని పల్చగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. మన ఈ పుచ్చగింజల పప్పు, అలాగే బాదం ఇలాంటివి తీసుకోవడం వల్ల మన బ్లడ్ ఎప్పుడు చక్కగా పల్చగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు హెల్తీగానే ఉంటాం. కాబట్టి ఈ విధంగా డైలీ మన జీవితంలో కావాల్సిన విధంగా ట్రై చేసి చూడండి. చూశారు కదా, వీడియోలో చెప్పినట్టుగా రక్తం పల్చగా ఉండడం కోసం మనం ఏ విధంగా డైలీ మనం తినే ఆహార పదార్థాలు ఉండాలనేది ఆ విధంగా చేయండి. మీ రక్తము చిక్కబడకుండా ఉండి పల్చగా ఉండి హెల్తీగా ఉంటారు. ఏ గుండె జబ్బులు రాకుండా, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రాకుండా, అలాగే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం పోయి వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి అవసరము. అలాగే నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.